తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 2,000 రూపాయలు తీసుకునే వారందరికీ కూడా 4,000 రూపాయలు, ఈ 4,000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ శుభవార్తను అయితే తెలపడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో ఇప్పటివరకే చాలామంది అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ప్రతి నెల విడుదల చేస్తున్నటువంటి పెన్షన్ డబ్బులను పొందినట్లయితే ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణలో 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు కసరత్తులను మొదలు పెడుతున్నట్లు ఇక్కడ ఆమోదం అయితే తెలపడం జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఏమన్నారు, వీటిపైన కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అన్న దానిపై ఇక్కడ మనమైతే పూర్తి వివరాలు మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియోలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు, తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎవరికైతే ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో జమ కానటువంటి వారందరికీ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు అనేటివి ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు అన్న దానిపై మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. దానికంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అంతేకాకుండా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనే అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాలకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు వచ్చేసి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం గత 2 సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా ప్రభుత్వం ఏమంటుంది, ఏం చెప్తుంది అన్నదానిపై ఇక్కడ మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నిధుల కొరత ద్వారా ఇప్పటివరకు తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయలేకపోయామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలపడం అయితే జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నిధులు అనేది సర్దుబాటు అవుతున్నటువంటి వేళలో మనకి రానున్నటువంటి మరో 2 నుంచి 3 నెలలలో మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన అఫీషియల్ అప్డేట్ అనేది విడుదల చేసిన తర్వాత తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా మరో 2 నుంచి నెల వరకు సమయం అనేది పట్టచ్చు అని ఇక్కడ మనమైతే తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఇలా ఉండగా ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా అదే తరహాలోనైతే విడుదల చేసేందుకు కసరత్తులను అయితే చేయడం అయితే జరుగుతుందంట. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ మే నెల పెన్షన్ డబ్బులు ఎప్పుడైతే జమ చేస్తారో ఆ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఈ 2 నెలల పెన్షన్ డబ్బులను అయితే లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తామని అయితే వెల్లడించడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.